నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక దేశంలో ఒక కొత్త బిల్లు తీసుకురావడానికి పాస్ చేయడానికి పార్లమెంట్లో పెట్టేశారు. ఏంటి అంటే 30 రోజులకు పైన తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న అది ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా వాళ్ళ పదవులకు వెంటనే రాజీనామా చేయాలి అని. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో పాటు కొన్ని విపక్షాలు వీటిని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఇదంతా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర అని చెప్పాయి. మరి నాకు అర్థం కావట్లేదు, బీజేపీ ప్రభుత్వం మినహాయింపు అని ఇక్కడ ఏమి ఇయ్యలేదు. ఎవరైనా ఆఖరికి నరేంద్ర మోదీ మీద కూడా అలాంటి అభియోగాలు వచ్చినా ఆయన తన పదవికి రాజీనామా చేయాలి, అలాంటి చట్టమే తీసుకొస్తున్నారు. అయితే ఈ టైంలో అసలు ఎందుకు దీన్ని విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, అసలు ఎంతమంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు అని చూస్తే దేశంలోని ముఖ్యమంత్రుల్లో 42% మంది, అంటే 100 మెంబర్స్ ముఖ్యమంత్రి అనుకుంటే అందులో 42 మంది ముఖ్యమంత్రులు తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొంటున్నట్లు ఎన్నికల కమిషన్ వారు సమర్పించిన అఫిడవిట్ల అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వెల్లడించింది. అందుకేనా చాలా మంది ఎంపీలు లేకపోతే మంత్రులు ఆడ విపక్షాల్లో కూర్చొని దీన్ని వ్యతిరేకించిండ్రు అనిపించింది. వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్న పక్షంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు తమ పదవులను కోల్పోయేందుకు ఉద్దేశించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏడీఆర్ నివేదికలోని అంశాలు సంచలనంగా మారాయి. దేశంలో అత్యధికంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ముఖ్యమంత్రుల్లో మొట్టమొదట ఆయన ఎవరో తెలుసా? మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫస్ట్ ప్లేస్ లో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు దేశం మొత్తంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళలో అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈయన మీద అత్యధికంగా కేసులు ఉండడం గమనార్హం. ఇక దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 10 మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, వేధింపులు వంటి తీవ్రమైన అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ 10 మంది ముఖ్యమంత్రుల్లో 7 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందినవారు కాగా బీజేపీ మిత్రపక్షాలకు చెందినవారు 2. ఇక బీజేపీ పార్టీలోనే ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. ఈ 10 మంది ముఖ్యమంత్రులపై ఉన్న నేరారోపణలు రుజువైతే గరిష్ట స్థాయిలో 5 ఏళ్లు అంతకు మించి శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఎన్నికల నేరాలు, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడం, దాడులు, హత్యాయత్నం, కిడ్నాప్, అత్యాచారం వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డిపై మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? 89 కేసులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 89 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన నేరారోపణలకు సంబంధించిన ఎన్నో తెలుసా? అంటే 89 కేసులు ఏదో ఉత్తుత్తగా పెట్టిన కాదు, అందులో 72 కేసులు కూడా తీవ్రమైన నేరారోపణలు ఉన్న కేసులు. అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రుల జాబితాలో 2వ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఆయనపై మొత్తం 42 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన నేరాలకు చెందిన కేసులు 11 ఉన్నాయి. అయితే ఇక్కడ 2వ ప్లేస్కి మొదటి ప్లేస్కి డబుల్ కేసులు తేడా. స్టాలిన్కి 42 కేసులు ఉంటే రేవంత్ రెడ్డికి 89 కేసులు ఉన్నాయి. ఇందులో 72 కేసులు తీవ్రమైనవి అయితే స్టాలిన్ దాంట్లో 11 కేసులు తీవ్రమైనవి. ఇక 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయనపై మొత్తం 19 కేసులు ఉన్నాయి, తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 4వ స్థానంలో ఉన్నారు. ఆయనపై మొత్తం 13 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన నేరారోపణలు 6 ఉన్నాయి. 5వ స్థానంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఉన్నారు. ఆయనపై మొత్తం 5 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన నేరారోపణలు కూడా ఉన్నాయి. 6వ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. అంటే ఈ 10 మందిలో టాప్ 10 నేర అభియోగాలు ఉన్న ముఖ్యమంత్రుల్లో బీజేపీ నుంచి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనే దేవేంద్ర ఫడ్నవీస్. ఆయనపై మొత్తం 4 కేసులు ఉంటే అందులో 2 తీవ్రమైన నేరారోపణలు ఉన్న కేసులు. ఇక 7వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నారు. ఈయనపై మొత్తం 4 కేసులు ఉన్నాయి. ఇక 8వ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఉన్నారు. ఈయనపై మొత్తం 2 కేసులు ఉన్నాయి. ఈ 2 తీవ్రమైన నేరారోపణలకు సంబంధించినవి. ఇక 9వ స్థానంలో సిక్కిం ముఖ్యమంత్రి పిఎస్ తమాంగ్ ఉన్నారు. ఆయనపై 1 కేసు ఉంది. ఇక 10వ స్థానంలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ఆప్ నేత, ఈయనపై కూడా 1 కేసు ఉంది. ఏదేమైనా ఈ కేసులు చూసే ఒకవేళ గనక ఈ చట్టం వస్తే వీళ్ళ పదవులకు భంగం వాటిల్లుతుంది. ఇంకా నేరారోపణలు ఉంచుకొని ఒక నేరారోపణ నా మీద ఉన్నప్పుడు దాన్ని నిరూపించుకొని నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను ఆలోచించకుండా ఇన్ని నేరారోపణల నుండి కూడా మేము గొప్పలమని మాట్లాడే అర్హతను కోల్పోతారనే భయంతోనే ఆ బిల్లును పాస్ చేయనియట్లే. ఏదేమైనా చూసారు కదా, దేశంలో టాప్ 10 క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రుల జాబితా
మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఆర్ వాయిస్ పొలిటికల్ అండి, రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత అండ. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. అలాగే ఆర్థికంగా కొంతకాలం పాటు ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. త్వరలో ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాం. అవన్నీ జరగాలంటే మీరు అందించే ఆర్థిక సహాయం మాత్రమే మాకు చాలా వరకు చేదోడుగా ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా సహాయం చేయండి. చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నాం, మాలాంటి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అని. ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకంటే ఏం చెప్పలేం. యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.